సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఆయా గ్రామాల సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయవలసి ఉంటుంది. అంటే ఆ సర్పంచులు అనే వ్యక్తులు సమర్థులైతేనే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇందులో భాగంగా నేను ప్రస్తుతం డోన్ నియోజకవర్గం డోన్ మండలం పరిధిలోని ఎద్దుపేట గ్రామానికి వచ్చాను. ఈ గ్రామంలో ముందుగా వెళ్లి ఈ గ్రామ అభివృద్ధికి స్థానిక సర్పంచ్ సరైన కృషి చేశారా లేదా, అసలు పని చేశారా లేదా అనే వాస్తవాన్ని నేను ముందుగా తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. ఎద్దుపెంట గ్రామ సర్పంచ్ బంగారు జయచంద్రగా స్థానికులు తెలిపారు. ఇప్పుడు నేను ఆ సర్పంచ్ బంగారు జయచంద్ర గారిని కలిసి తాను ఈ గ్రామాభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తారో ముందుగా తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. నమస్తే సర్పంచ్ గారు, ఎలా ఉన్నారు? సరే, ముందుగా అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు తాత అంటే మీరు ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే వ్యవసాయ నేపథ్యం ఉన్న వాళ్ళ, మధ్యతరగతి చెందిన వాళ్ళ? వ్యవసాయం చేసుకుంటే మధ్యతరగతి వాళ్ళమే. ఓకే. గతంలో కూడా మా రాజకీయ నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే 20 years బ్యాక్ కూడా మా జయనాన్న గారు కూడా సర్పంచ్గా పనిచేశారు. అంటే ఏ పార్టీ నుంచి వచ్చేసారు? అప్పుడు వచ్చేసి సిపిఐ నుంచి అయినారు. అంటే మీరు ఎంత దాకా చదువుకున్నారండి? మీ విద్యార్హతలు ఏంటి? విద్యార్హతలు వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్. ఎక్కడ చదివారండి? వాసవి పాలిటెక్నిక్లో బనగానపల్లిలో చదివాను. ఇప్పుడు మీ రాజకీయ రంగ ప్రవేశం అనేది ఏ పార్టీ నుంచి ఏ విధంగా సాగిందండి? నేను వచ్చేసి ఇండిపెండెంట్ నుంచి పోటీ చేశాను. ఇండిపెండెంట్ నుంచి నాకు వచ్చేసి 4 అభ్యర్థులు పోటీ చేశారండి. టీడీపీ నుంచి ఒకరు, వైసీపీ నుంచి ఒకరు, సిపిఐ నుంచి ఒకరు పోటీ చేశారు. నేను వచ్చేసి ఇండిపెండెంట్ నుంచి పోటీ చేశాను. అక్కడ వచ్చేసి 120 మెజార్టీ వచ్చింది నాకు. అంటే ఇప్పుడు తెదేపా బరిలో ఉంది, అలాగే వైకాపా పార్టీ బరిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో మీరు ఇండిపెండెంట్గా ఈ నామినేషన్ వెళ్ళిన ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? అంటే మీకు గెలిపై మీకున్న ధీమా ఏంటండి అప్పట్లో? మన కుటుంబం మీద మంచి పేరుతో నేను ఈ స్థాయి వరకు వచ్చినానని తెలియజేసుకుంటాను. అంటే ఇప్పుడు సర్పంచ్గా ఈ ఎద్దుపెంట గ్రామం ఒకటే కాదు, మరో 3 మజారా గ్రామాలు కూడా ఉన్నాయి ఈ పంచాయతీకి. ఈ 4 గ్రామాల అభివృద్ధికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారండి? వచ్చేసి మెయిన్ వచ్చేసి ప్రతి గ్రామంలో వచ్చేసి నీటి సమస్య ఉండకూడదని, ప్రతి విలేజ్లో వచ్చేసి వాటర్ సమస్య అయితేనేమి, పైప్ లైన్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, అలాగే అదేవిధంగా డ్రైన్స్కి సంబంధించేది అయితే వీధి లైట్లకు సంబంధించేది అన్నీ సమకూలంగా పనిచేశానండి నేను. అంటే ఈ గ్రామాల అభివృద్ధి కోసం దాదాపుగా ఎన్ని కోట్ల నిధులు మీరు ఖర్చు చేసి ఉంటారండి? అంటే పంచాయతీ నిధుల నుంచి అని చెప్తారంటే పంచాయతీ కావచ్చు, పంచాయతీ నుంచి అయితే ఒక 40 లక్షల దాకా వర్క్ చేసి ఉంటామండి. అదే విధంగా మండల ఫండ్ నుంచి ఒక 20 లక్షలు పైప్ లైన్ వేసినామండి, ఒక 10 లక్షలు. అదే విధంగా ట్యాంకులు కట్టామండి, 3 ట్యాంకులు కట్టాము. మిద్దపల్లి విలేజ్ లో ఒకటి 23 లక్షలు, ఎద్దుపెంట విలేజ్ లో 23 లక్షలు. అదే విధంగా చిన్న విలేజ్ అయినటువంటి అనంపల్లి గ్రామానికి కూడా 23 లక్షలు పెట్టి అక్కడ కూడా ట్యాంకు నిర్మించామండి. దాదాపుగా 1 కోటికి పైగా ప్రభుత్వ నిధులతో మీరు ఈ గ్రామాలను అభివృద్ధి చేశారంటారు. అంటే ఇక్కడే ఒక విమర్శ అయితే ఏమొస్తుందండి? ఇప్పుడు అంటే కొంత గిట్టని వాళ్ళు కావచ్చు, లేకపోతే అందరికి మంచి వాళ్ళు కాలేదు కదా. అంటే ఈ 1 కోటి రూపాయల పైగా నిధులతో మీరు అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు కొంత పర్సెంటేజ్లు అంటే వాటాలు తీసుకున్నారని ఒక ఆరోపణ ఉంది మీ మీద. దీని మీద ఏమంటారు మీరు? అలాంటిది ఏం లేదండి. మాకైతే ఎటువంటి వాటాలు కానీ ఎటువంటి కమిషన్లు కానీ తీసుకోలేదండి. నాకు మంచి చేయాల్సింది ఏంటంటే గ్రామంకి వచ్చేసి అభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తున్నానండి నేను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికి అభివృద్ధి కావాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్ని విధాలుగా గ్రామాలను అయితే అభివృద్ధి చేశారంటున్నారు మీరు. కాకపోతే డ్రైనేజీ సమస్య అనేది ఈ గ్రామాల్లో చాలా తీవ్రంగా ఉంది. మరి ఈ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించలేకపోయారు? నిధుల కొరతతో కొంచెం పరిష్కరించుకోలేకపోయినాను. పాయింట్ ఏమైనా నిధులు ఇస్తే పాయింట్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. స్వతంత్ర అభ్యర్థిగా మీరు సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు, గెలిచారు కూడా. అంటే మీ సత్తా చాటారు. కానీ చాటిన తర్వాత కూడా మరి వైకాపాలోకి మీరు ఎందుకు మారాల్సి వచ్చింది? నేను ఫస్ట్ వైకాపాలోనే ఉండేవాడిని. అప్పుడు వచ్చేసి నీది ఏదో చిన్నది ఉంది వద్దులేండి అన్నారు. దానివల్ల నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చేసింది. ఇప్పుడు వైకాపాలో మీరు ఎందుకు చేరారు అనే విషయానికి వస్తే, వైకాపా నుంచి ఏదో ఒక పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారు మీకు. అందుకే వెంటనే ఇండిపెండెంట్గా గెలిచిన మీరు వైకాపా పార్టీలో పంచన చేరారనే ఒక విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? ఎటువంటి ఆఫర్ లేదు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మేరకు మాకు నా ప్రేమకు
దానివల్ల నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తాను. ప్రస్తుత రాజకీయాలను చూస్తే కూడా అంతా కూడా డబ్బుతో కూడుకున్నవి, అంటే స్వార్థపూరితమైన రాజకీయాలే ఉన్నాయంటే టికెట్ కావాలంటే కూడా డబ్బు ఇస్తే తప్ప దక్కని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీ మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు రాజకీయాలు అనేవి పూర్తిగా కలుషితమైపోయాయంటారా, లేదు స్వచ్ఛ రాజకీయాలు నడుస్తున్నాయంటారా? స్వచ్ఛంద రాజకీయాలు అయితే ప్రజెంట్ ఎక్కడ నడవట్లేదు కదన్నా. ఇక్కడ చూసిన స్వార్థం నుంచే ముందుకు వెళ్తా ఉన్నాయి. మేము వచ్చేసి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాము. మాలాంటి యువత కూడా పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జిల్లా పరిషత్ అయితేనేమి యువతకు కల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సాధారణంగా ఏ ఎన్నికలు చూసినా కూడా కొంత డబ్బు అయితే ఖచ్చితంగా ఓటు కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరు సర్పంచ్ బరిలో నిలిచిన నేపథ్యంలో మీరు కూడా ఎంతో కొంత మొత్తాలు అయితే వెచ్చించారా లేదా? వెచ్చించామా అంటే నేను వచ్చేసి గ్రామంలో చూసుకొని అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చాను. గ్రామాభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి ఆ రోజు ఆ ధ్యేయంతోనే ముందుకెళ్ళాను. అంటే ఓటుకు మీరు నోటు ఇవ్వలేదంటారా? నోటు అంటే సామాన్యంగా అయితే ఇవ్వలేదు. నాకు వచ్చేసి 4 గ్రామాల్లో ఉండేది అంతా బంధుమిత్రులమే. ఆ అభిమానంతో ఓట్లు వేశారు నాకు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటారు. ఇవ్వలేదు, అమౌంట్ అయితే ఇవ్వలేదు. ఎంతో కొంత మొత్తం అయితే ఇచ్చిన పరిస్థితి కదండి. అమౌంట్ అయితే ఇవ్వలేదు. ఊరికి వచ్చేసి అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఆ రోజుల్లో నా మీద అభిమానంతో ఓట్లు వేశారు. ఇప్పుడు అతి చిన్న వయసులో మీరు సర్పంచ్ అయ్యారు. తర్వాత ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత వైకాపాకి వెళ్ళారు. వైకాపా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మీకు మరో 14 నెలల పదవీ కాలం ఉంది. ఈ 14 నెలల పదవీ కాలంలో మీ 4 గ్రామాల్లో మీరు ప్రధానంగా గుర్తించే సమస్యలు ఏమి? ఆ సమస్యలను పరిష్కరించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధాన సమస్యలు అంటే ఒక విలేజ్కి వచ్చేసి సీసీ రోడ్లు ఒక 30 లక్షల దాకా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా డ్రైన్స్ ఒక 20 లక్షలు అట్లా ఇస్తే ఆల్మోస్ట్ పంచాయతీ వైడ్గా క్లీన్గా ఉంటుంది అనుకుంటున్నాను. మినిమం ఒక 50 లక్షల దాకా గవర్నమెంట్ ఫండ్ ఇస్తే కంప్లీట్ చేయొచ్చు. మిమ్మల్ని నమ్మి ఈ ఎద్దుపెంట పంచాయతీ అనుకోండి, ఎద్దుపెంట గ్రామస్తులు అనుకోండి, మజారా గ్రామస్తులు అనుకోండి, మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు. మీరు ఏదో అభివృద్ధి చేస్తారు, మీరు స్థానికంగా ఉండి అభివృద్ధి చేస్తారని ఈ ప్రజలు విశ్వసించారు. కానీ మీరు ఎద్దుపెంట సర్పంచ్గా గెలిచి మీరు డోన్ నియోజకవర్గ కేంద్రంలో నివాసం ఉంటారు. మరి ఈ గ్రామాల పరిస్థితి ఎవరు పట్టించుకుంటే? సర్పంచ్గా మీరు ఈ ఎద్దుపెంటకి ప్రథమ పౌరుడు మీరు అయినప్పటికీ కూడా మీరు స్థానికంగా ఉండడం లేదు. మరి ఈ గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది నేపథ్యంలో మరి మీరు ఎందుకు స్థానికంగా ఉండడం లేదు? అభివృద్ధి అనేది ఎక్కడా కుంటుపడలేదండి. నేను డైలీ పోతా ఉంటాను, ప్రతి విలేజ్ పోతా ఉంటాను. ఎటువంటి నా నుంచి డోకా లేదు. ప్రజలకి ఎనీ టైం ఎప్పుడైనా సమస్య వచ్చినా కూడా, అర్ధరాత్రి 12 గంటలకు సమస్య వచ్చినా కూడా, ఇక్కడ ఏమన్నా గొడవ చేసుకున్న వచ్చినా కూడా ఇక్కడ వచ్చి క్లియర్ చేసిపోతానండి. అదేవిధంగా స్టేషన్లో పంచాయతీలు ఉంటే కూడా అక్కడికి వెళ్ళి కూడా క్లియర్ చేసి వచ్చేస్తానండి. ఓకే అండి. భవిష్యత్తులో అంటే రానున్న కాలంలో మీకు మరోసారి సర్పంచ్గా ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందా? ఎన్నికల అవకాశం ఉంటుందన్న, ఎందుకు ఉండదు? అంటే మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుందంటారా? అభివృద్ధి చూసి గెలిపిస్తారు, మనిషిని చూసి కూడా గెలిపిస్తారు అన్నమాట. అంటే మనిషి ఎలాంటి వాడు అన్నట్టు. చిన్న వయసులో సర్పంచ్ అయిన మీరు ప్రెసిడెంట్ యూత్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ అంటే అన్న, నా నుంచి మెయిన్ స్వార్థ రాజకీయాలు ఉండకూడదు అని, యువతనే ప్రతి రంగంలోకి ముందుకు వెళ్ళాలని నా ఆలోచన. అధికారంలో ఉన్న వైకాపాలో మీరు ఇండిపెండెంట్గా గెలిచిన మీరు ఆ పార్టీ పంచం చేరారు. ఇప్పుడు మరి ప్రెసిడెంట్ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి మళ్ళీ పార్టీ మారే యోచన ఏమైనా ఉందా? పార్టీ మారే ఆలోచన అయితే లేదండి. వైసీపీని కొనసాగుతాను. అంటే వైసీపీ పార్టీని వీడనంటారు? వీడను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎద్దుపెంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని ఆ గ్రామ సర్పంచ్ బంగారు జయచంద్ర చెప్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత, అసలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు మన స్థానికులు అడిగే ప్రయత్నం చేద్దాం. అని ఇప్పుడు ఈ గ్రామ సర్పంచ్ బంగారు జయచంద్ర అని ఉన్నారు కదన్నా, ఆయన ఈ గ్రామాలను బాగా అభివృద్ధి చేశారా లేదా? అభివృద్ధి చేసినారు సార్. ఎలాంటి అభివృద్ధి చేశారన్న? త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అయింది. ఇప్పుడు సీసీ రోడ్లు అయితేనేవి, తర్వాత సోలార్ లైట్లు, రాత్రిపూట కరెంటు పోతే వీధులు అంధకారంగా ఉండేటివి. ఆ సోలార్ లైట్లు ఇప్పుడు ఇక్కడ ఒకటేసినారు మెయిన్ జంక్షన్లో, తర్వాత ఇక్కడ పీర్ల గుడి దగ్గర ఒకటేసినారు. ఆ ఏరియా అంతా కరెంటు పోయినా కూడా బాగా వెళ్తురు, నీట్గా ఉంటుంది సార్. శ్మశానం పరిస్థితి? శ్మశానం పరిస్థితి కూడా ఆయన పర్యవేక్షణలో ఉంది. కాకపోతే కొద్దిగా ప్లేస్ దొరికితే చూసి దాన్ని క్లీన్ చేయించి చేసే యోచనలో ఉన్నాడు సార్. అమ్మ మీ పేరు? మా పేరు నరసమ్మ సార్. అమ్మ మీ గ్రామ సర్పంచ్ గ్రామాన్ని బాగా డెవలప్ చేస్తా అంటున్నారు, నిజమేనా? నిజమే సార్. ఏం చేశారమ్మా, ఏ విధంగా డెవలప్ చేశారు? ట్యాంకులు కట్టించినాడు, మంచి నీళ్ళు రోడ్లో వేపించినాడు, బాగానే చూసుకున్నారు సార్. అంటే మీ గ్రామ సర్పంచ్ బాగా పనిచేశారంటారు? బాగా పనిచేసినాడు సార్. అమ్మ మీ పేరు? వెంకటేశ్వరు.
అమ్మా మీ గ్రామ సర్పంచ్ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారమ్మా. చేసినారు. ఏం పనులు చేశారమ్మా? రోడ్లు వేపించినారు, ట్యాంకులు కట్టించినారు, అన్ని చేసినారు. అంటే సర్పంచ్ గారు బాగా పనిచేస్తున్నారు అంటారు. గ్రామంలో తాగునీటి సమస్య ఏం లేదమ్మా? ఏం లేదు. అంటే ఇంతకుముందు సమస్య ఉండేది, సర్పంచ్ గారు క్లియర్ చేశారంట. స్థానిక ఎద్దుపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లుగా స్థానిక సర్పంచ్ బంగారు జయచంద్ర చెబుతున్నారు. మరో 13 నెలల పదవి కాలం తనకున్న నేపథ్యంలో ఈ గ్రామంలో ఇంకా కొన్ని పరిష్కారం కాని సమస్యలు సైతం పరిష్కరించి స్థానికుల మన్ననలను చూరగొంటారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, ఎద్దుపేట గ్రామం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో.